ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణప్ప నిన్న తెలుగుదేశం కార్యకర్తల వలన మామిడి తోటలో గురిపోసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం 255వ బూత్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ సిడి వాసులు సీను అనే వ్యక్తి కృష్ణప్పని మానసికంగా క్షోభ పెడుతూ, ఆయన 2000 దగ్గర 15 సంవత్సరములుగా ఒక ఇంటిలో కుటుంబం ఉంటున్నాడు. ఆయన్ని మానసికంగా ఆయన వచ్చి సీనా అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనా మన కృష్ణప్పని పిలిచి, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కానీ ఈ ఇల్లు నీది కాదు, రమాదేవి అనే చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. కానీ 2000 దగ్గర 15 సంవత్సరాలుగా అతను ఆ కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి ఆ సీనా అనే ఒక వ్యక్తి ఇతన్ని 50,000 నుంచి దగ్గర 5 లక్షల వరకు డిమాండ్ చేయడం అనేసి మాకు తెలిసినది. కాబట్టి దీనిపైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ దీనిపైన ఆ యొక్క సీనా అనే వ్యక్తిని మీరు ప్రశ్నించి కృష్ణప్ప కుటుంబానికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకురా చెప్తా ఉన్నానంటే, మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మీరు ఒక బెల్ట్ వేసుకొచ్చి స్టేషన్లో మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి. అలాగే మన లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి. మీరు ఇన్ని రోజులు ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉంది, కానీ ఈ సంస్కృతి పలమనేరులో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ నేను కూడా ఒక బాధ్యుడినే, చెప్పచ్చో చెప్పకూడదు, కానీ ఈ సందర్భంగా నాది కూడా చెప్తున్నాను. ఒక కమిషనర్ వచ్చి 10 రోజులు కూడా కాలేదు, ఆయన వచ్చి 10 రోజులు కూడా కాలేదు. 10 రోజుల్లోనే ఆయనకి కొత్తపేట ఎక్కడుంది, పాతపేట ఎక్కడుంది, అంబేద్కర్ నగర్ ఎక్కడెక్కడుంది, వినాయక నగర్ ఎక్కడుంది కూడా తెలీదు. కానీ బసవన్న కట్టు వీధిలో నేను ఏదో ఒక మూల 2009లో నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినాక డబ్బిచ్చి కొనుక్కున్నాను ఒక ప్రాపర్టీ. దాన్ని 2017లో నేను కన్స్ట్రక్షన్ చేశాను. ఆ రోజు రెసిడెన్షియల్ అని చెప్పి నేను చేసుకున్నాను. కానీ నాకు ఆర్థికంగా ప్రాబ్లం ఉండిన దానివల్ల నేను ఒక మోల్డింగ్ వేసి పెట్టుకున్నాను. టెంపరవరీ దాంట్లో ఏదో నేనే దాన్ని ఊరికి బాడుకి ఇవ్వలేదు, కానీ నేను అందులోనే ఉన్నా. కానీ మీకు అందరికీ తెలియదు, నాకు ఎక్స్ ఆర్మీ రెసిడెన్షియల్ అంటే నేను ట్యాక్స్ కట్టకూడదు. అందరికీ తెలుసు, గవర్నమెంట్ చట్టం ఉండాలి, మాకు ఇది కల్పించారు. కానీ నేను 6 నెలలకు 22,000 రూపాయల ట్యాక్స్ కడుతున్నాను. దానికి సంవత్సరానికి దగ్గర 44,000 45,000 కడుతున్నాను. నెలకు 3,000 రూపాయల కరెంటు బిల్లు కడుతున్నాను. ఇంత చేసి కూడా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. ఎవరు? కమిషనర్ గారు వచ్చి 10 రోజులే కాలేదు. ఇది దగ్గర 3 నెలలుగా జరుగుతూ ఉంది. పాత కమిషనర్ని నాకు నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, అన్న నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చెయ్యను అని చెప్పిన దానికి ఆయన్ని పిలిపించుకొని నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపో అని చెప్పారు. ఆయన వెళ్ళిన వెంటనే ఈయన వచ్చాడు. ఎవరో మన లోకేష్ వర్మ గారు. ఆయన వచ్చిన 10 రోజులు కూడా కాలేదు. హేమంత్ కుమార్ రెడ్డి ఎవరని కూడా ఆయనకు తెలియదు. అయినా కూడా ఇమ్మీడియట్లీ నాకు నోటీస్ పంపించారు. కానీ ఆయనకి నిన్న రిప్లై కూడా ఇచ్చేసాను. నేను నిన్న రీచ్ పోస్ట్ కూడా చేశాను, రిప్లై ఇచ్చాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. పలమనేరులో తెలుగుదేశం అరాచకాలు ఎక్కువైపోయినాయి. మీరు దీనిపైన దృష్టి పెట్టాలా. ఎమ్మెల్యే గారు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఫైనల్గా ఇంకొక విషయం చెప్తున్నాను. ఏం చెప్తున్నారంటే, ఒక సినిమా డైలాగ్ ఉంది రవితేజ విక్రమార్కుల్లో, నా బిల్డింగ్ కొట్టాలని మీరు కానీ మనసు పెట్టుకొని తెలుగుదేశం నాయకులు కానీ ఒకవేళ కమిషనర్ కానీ కొట్టాలని అనుకుంటే నాకు ఒక రోజు ముందు మీరు అవకాశం ఇవ్వండి. నేను నా బిల్డింగ్ మీదనే కూర్చుంటా, నా పక్కనే బిల్డింగ్ ముందట చేరేసుకొని కూర్చుంటా. మీరు కొట్టేటప్పుడు నా ముఖంలో చిరునవ్వు ఉండాలా, నా మీసం మీద నా చెయ్యి ఉండాలని చెప్తున్నాను. నేను భయపడను. నేను కోర్టుకు కూడా పోను. మా మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, అన్న మీరు హైకోర్టుకు వేస్తాము, డబ్బులు కూడా నేను ఇస్తాను, స్టే తెచ్చుకుందామని. అయ్యా, నేను కోర్టుకు పోను. నేను ఇది కష్టపడిన కష్టార్జితం. మీరు ఏమి కొడతారో, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నాకు నా పార్టీ అంటుంది, నాకు ఎవరి సహాయం నాకు అవసరం లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కృష్ణప్ప కుటుంబానికి మరొక్కసారి ఆయనకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.